నెమలిని స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే ఎక్కడికి వెళితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనేది మనం ముందు గ్రహించి అల్లిక స్టార్ట్ చేస్తే ఈజీగా మనం అల్లేసుకోవచ్చు ఈ నెమలిని. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో రంగురంగుల పుసలతో పురివిప్పిన నెమలల్లే విధానంలో భాగంగా పార్ట్ 8 షేర్ చేస్తానండి. కిందటి వీడియోలో పార్ట్ 7 వరకు ఇంత మటుకు అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ చేసాం బాడీ పార్టు, మొత్తం అయిపోయింది. నెక్ పార్టు, హెడ్ పార్టు, ఇంకా కుచ్చు ఒక్కటి పెట్టేస్తే మనకి ఇక్కడ అయిపోయినట్టేను. ఇది లాస్ట్కి పెడతామండి. ఈ కుచ్చు అనేది మనకి కాళ్ళు భాగం కానీ ఇక్కడ వేసేటప్పుడు ఇక్కడ పట్టేస్తూ ఉంటాయి. అందుకని ఈ కుచ్చు భాగం అనేది చివరికి ఇచ్చేద్దాం. ఫైనల్లో ఇక్కడ అల్లేద్దాం. ఓకేనా? ఇక్కడ వరకు అయితే మనకు అయిపోయింది. చక్కగా చూసారు కలర్ కాంబినేషను, గ్రీన్, ప్యారెట్ గ్రీను, డార్క్ పింక్ అండ్ వైలెట్. ఈ 3 కలర్స్తో ఎంత చక్కగా అందంగా ఉందో కదండి. నెమలి కన్ను కానీ ఇలా బీట్ టు బీట్ స్టెప్ బై స్టెప్ అల్లా కదండి. అల్లుకున్న తర్వాత మేము అల్లుకున్నాము అని చెప్పేసి కామెంట్ పెట్టేసేయండి, ఒక లైక్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏమి వేద్దాం అనేది చూద్దాము. ఈ వీడియోలో కాళ్ళు వేసేద్దామండి. నెమలికి కాళ్ళు అనేది నేను ఒక కాలు మీకు చూపిస్తాను, ఎక్కడ వేయాలి అనేది చెప్తాను. 2వ కాలు మీరు వేసేద్దురు. ఓకేనా? వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేశారా అర్థం కాదు. ఒకవేళ స్కిప్ చేసుకోవచ్చు అని అంటే నేనే మీకు చెప్తాను, మీరు చేసేసుకోవచ్చు. అప్పటిదాకా మాత్రం వీడియో స్కిప్ చేయొద్దండి. అల్లే ముందు ఈ వీడియోకి కావలసిన బీడ్స్ ఏంటో చూసేద్దాము. ఇవి 6 mm సైజ్ బీడ్స్ అండి నేను ఉపయోగిస్తుంది. ప్యారెట్ గ్రీను, బ్రింజాల్, డార్క్ పింక్, ఈ 3, చిలకపచ్చ, రాణి రంగు, వంకాయ రంగు, ఈ 3 మనం ఉపయోగిస్తున్నాం అనమాట. ఓకేనా? ఇక ఎక్కడ వేయాలనేది చూద్దామండి. ఇంకా చూసేయండి. ఇక్కడ మీకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం నేను ఇక్కడ వైట్ బీడ్స్తో ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే ఇక్కడ వేసుకోవాలి అని మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఉంటారనే నేను ఇక్కడ వైట్ బీడ్స్ 3, ఇక్కడ ఒక బీడ్ ఇచ్చానమాట. అంటే ఇక్కడ వేసుకోవచ్చు అని నేను చెప్పడానికి వీలుగా ఉంటుంది, మీరు అల్లుకుంటానికి కూడా వీలుగా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి నెమలు అనేది ఇక్కడ వేస్తాం. ఇక్కడ చూసారు కదా, ఈ 5 బీడ్స్ ఈ మధ్యన ఉంది కదా, ఇక్కడ రైటు లెఫ్ట్ 6 బీడ్స్ ఉంటాయి. ఈ 6 బీడ్స్కి 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, ఇక్కడ 6కి ఇక్కడ 6 బీడ్స్కి వేస్తాం. మీరు వీడియోని మాత్రం చూడండి, నేను ఎక్కడ బీడ్స్ మార్చుతున్నాను అనేది మీకు ఒక ఐడియా అయితే ఇచ్చేస్తాను. చూడండి, కాలు భాగం అనేది ఇలా ప్లెయిన్గా అల్లుకోవచ్చు. లేదండి ఇంకా డిజైన్గా ఇంకా అందంగా ఉండాలి మాకు అనుకున్నారు అనుకోండి, ఇలా చూసారు కదా, ఇలా కూడా వేసుకోవచ్చు. మధ్యన డిజైన్ ఇచ్చుకుంటే కొంచెం అందం అనిపిస్తుంది అనమాట. ఓకే అండి, మీ ఇష్టం ఏది కావాలంటే అది అల్లుకోవచ్చు. నేనైతే ఇదే అల్లుదాం అనుకుంటున్నానండి, కొంచెం అందం అనిపిస్తుంది. ఇంకా చూసేద్దామండి అల్లే విధానం. నేనైతే ఇక్కడ ఎక్కించుకుంటున్నానండి వైర్ని ఇక్కడ, ఎందుకంటే నాట్ అడ్డం లేకుండా ఉండటం కోసం మాత్రమే నేను ఎక్కిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మన బీడ్ ఉంది కదా, ఇక్కడ వేసేసేయాలి. మరలా నేను చెప్పడానికి వీలు అవ్వదు మీకు, ఎందుకంటే మనకి కాలు వచ్చేస్తే మీకు ఎక్కడ వేయాలో తెలీదు. ఇదిగోండి మరలా ఇటు ఈ 6 బీడ్స్ తీసేసుకోండి. కరెక్ట్గా ఉంది కదా, ఈ 6 ఇటు ఈ 6 ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నాను. నీడిల్ని ఇలా పక్కకి కొంచెం ఇలా జరిపేసుకోండి. ఇక్కడ 6 బీడ్స్ ఉన్నాయి. 6 బీడ్స్కి ఎలా వేస్తానో చూడండి. ఇదిగోండి ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ చిలకపచ్చ తీసుకోండి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఇటు నుంచి ఇట్లా రౌండ్ వచ్చేద్దాం. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. మీకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, దీన్ని ఇలా ఒక పక్కకి పెట్టి ఇలా బెండ్ చేసుకోండి. ఇలా బెండ్ చేస్తే మనకి మన మాట వింటది నెమలి అనేది.
లేకపోతే మనకి మాట ఎందండి. ఇలా 4 బీట్ ఫ్లవర్ వేసేసాము. ఇప్పుడు థర్డ్ బీట్లోకి తీసుకొచ్చాము. 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. పైకి తీసుకొచ్చేద్దాము. ఇక్కడ మనకు గ్రిప్ లేదు కాబట్టి తీసుకొచ్చేసి మరలా పక్క బీడుకు తీసుకెళ్ళిపోదాం. ఇలా పట్టుకుంటే ఇలా ఉంది కదా, దీన్ని మనం ఇలా తీసుకుని ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది మనకి అల్లిక అనేది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేస్తున్నానండి. ఇలా కన్వీనియంట్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుందండి. మనం స్పేస్ మనం తీసుకుంటామే, ఇంకా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవటమే. 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా టైట్గా లాగాలి. ఇక్కడ బాడీ పార్టు, ఇక్కడ కాలు కాబట్టి అండి మనం దీనికి ఫిట్ చేసాం కాబట్టి నిలబడాలి. అందుకని కొంచెం అస్సలు లూజ్ అనేది అస్సలు ఉంచొద్దండి, టైట్గా లాగేసేయండి. 5th బీట్లోకి నీటిని తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇది లాస్ట్ బీడ్ అండి, 6th బీడ్. సరే, ఇది 6th లాస్ట్ బీడ్ అనమాట. ఇలా తీసుకొచ్చేసి కన్వీనియంట్గా మనం తిప్పుకుంటామేనండి. ఈ నెమల్ని ఎక్కడ వీలనుకుంటే అక్కడికి తిప్పుకుంటా అల్లుకుంటామే. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 1 బీడ్ మాత్రం యాడ్ చేయాలి. ఈ స్టెప్లో లాస్ట్కి 1 బీడ్. ఈ ఫస్ట్ స్టెప్ ఒక్కటేనండి కొంచెం కష్టం. నెక్స్ట్ ఊరికేనే మనం అల్లేసుకోవచ్చు. పైకి తీసుకొచ్చేద్దామండి ఇంకా నీడిల్ని. ఈ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాలు భాగంలో ఫస్ట్ స్టెప్ కంప్లీట్. పైకి వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి 6 బీట్స్ వస్తాయి. 1 2 3 4 5 6 బీట్స్ అయితే వస్తాయి. 4 బీట్ మెథడ్ వేసామన్నమాట ఫస్ట్ స్టెప్. ఇదిగోండి ఇలా. ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ 6 బీట్స్ ఉన్నాయి కాబట్టి 2 బీట్స్ని బేస్ చేసుకుందాం. ఇక్కడ వెనక్కి పక్కకు తీసుకొచ్చేసాను. ఇదిగోండి 1 2, ఇదిగోండి ఇలా. ఈ 2 బీట్స్ బేస్ చేసుకుంటున్నాం. 1 2 3 బీట్స్ యాడ్ చేయాలి. 3 బీట్స్ సెకండ్ స్టెప్ నేను పింక్ తీసుకుంటున్నానండి. ఇలా 1 2 3. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. 2 + 3 5. ఇలా 5 బీట్ ఫ్లవర్ వేసేసాం. నెక్స్ట్ 2 బీట్స్ బేస్ చేసుకోవాలి. మరలా 1 2. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 పింక్ బీట్స్ తీసుకోవాలి. 2 + 3 5. ఇలా ఇంకా 2 బీట్స్ ఉన్నాయి. ఈ 2 బీట్స్లో నుంచి బయటకు వచ్చేయాలి. మనం బయటకు వచ్చేసి ఇక్కడ పింక్ బీడ్లో నుంచి కూడా స్టాండింగ్ పొజిషన్లో నుంచి కూడా బయటకు వచ్చేయండి. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. మరలా పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఇలా. ఓకేనా. ఇప్పుడు పైకి తీసుకొచ్చేసాం.
ఇక్కడ మనకి 3 బీడ్స్ అయితే వస్తాయి. ఇక్కడ 1 2 3 ఇక్కడ 3 బీడ్సే ఉన్నాయి, ఇక్కడ 3 బీడ్సే ఉన్నాయి. ఏ బీడ్ తీసుకోవాలండి అని అన్నారనుకోండి, ఇలా పెట్టండి. ఇలా పెడితే అడుక్కి ఏ 3 బీడ్స్ అయితే ఇక్కడ ఆంతన్నాయో అవి ఇక్కడ పెట్టాం కదా, ఏమంటున్నాయండి? ఈ 3 బీడ్స్ ఆంతున్నాయి. అవి తీసుకోవాలి మనం. దీనిలోకి తీసుకొచ్చేసాం నీడిల్ని. చూసారు కదా, ఇలా మీరు పెట్టి చూస్తే ఇలా రావాలండి. సేమ్ ఇట్లా సిట్టింగ్ పొజిషన్లో ఉన్న బీడ్సే మనకు కావాల్సి వస్తాయి. చూసారు కదా, ఇది నీడిల్ సిట్టింగ్లో ఉంది. ఇటు కూడా చూడండి సిట్టింగ్, ఇటు కూడా చూడండి సిట్టింగ్. ఇలా కూడా చూసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి 5 బీట్, ఈ 3 బీడ్స్ 1 2 3 ఈ 3 తీసుకోవాలి మీరు. ఈ 3 కాదు, మనకి ఈ 3 ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇది కాదండి, ఇవి తీసుకోండి. 1 2 3 ఇలా. నెక్స్ట్ ఇక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను ఒక బీడ్లోకి గ్రిప్ కోసం. 1 బీడ్ ఉంది ఇక్కడ, 1 గ్రీన్, 1 బ్రింజాల్, 1 గ్రీన్ ఇలా తీసుకుందాం. ఇలా 3 బీడ్స్. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. మీకు అర్థమవుతుంది కోసం అని చెప్పేసి నేను ఇక్కడ పింక్ యూజ్ చేశాను, లేకపోతే నేను ఇక్కడ గ్రీనే వేసేదాన్నండి. ఓకేనా? ఇదిగోండి ఈ 3 తీసుకుందాం మనం. ఇక్కడ 1 పింక్, 1 గ్రీన్ ఉంది, 1 గ్రీన్, 1 బ్రింజాల్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి ఇలా. నెక్స్ట్ థర్డ్ బీడ్ అండి ఇది. ఈ థర్డ్ బీడ్లో నుంచి ఇలా తిప్పి ఈ గ్రీన్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. మనకి 3 బీడ్సే కదా పైకి వచ్చాయి, 6 బీడ్స్ అయితే ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ వేసేస్తే ఇక్కడ 3 బీడ్స్ వచ్చాయి. చూసారు కదా, ఈ 3 బీడ్స్కి మనం వేస్తున్నాం. పైన కూడా మరలా 3 బీడ్సే రావాలి. రైట్ గ్రీన్, లెఫ్ట్ గ్రీన్, మిడిల్ పింక్ ఇలా రావాలి. ఒక బ్రింజాల్ కలర్ యాడ్ చేయటం ఇలా. లూజు లేకుండా ఇదిగోండి ఇలా టైట్గా లాగేసేయండి. చూసారు కదా, మనకి పైకి బ్రింజాల్ కలర్ వచ్చాయి. 3 బీడ్స్ అయితే రావాలి. మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాం ఇలా వేస్తే. మనం ఎక్కడైనా 3 బీడ్స్ తీసుకుంటే ఈ పొజిషన్ అయితే రాదు. మీరు ఎక్కడైనా ఇక్కడ 3 బీడ్స్ కనిపిస్తాయినా కదా, ఎక్కడ మీకు తప్పు వచ్చినట్టు. ఓకేనా? మరలా పైకి 3 బీడ్స్ 1 2 3 వచ్చాయి. మరలా ఈ 3 బీడ్స్కి వేసేద్దాం. ఇలా పట్టుకుని ఇలా ఇక్కడ 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి వైలెట్ ఉంది. ఇక్కడ 1 గ్రీన్, 1 వైలెట్, 1 గ్రీన్ ఇలా 3 బీడ్స్ తీసుకోవాలి. 3 + 1 4. సెకండ్ బీడ్కి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. గ్రీన్ నిలబడి ఉన్న బీడ్ అవ్వాలి. పైకి వైలెట్ బీడ్ వచ్చేట్టుగా యాడ్ చేసుకోండి. 2 బీడ్స్. సెకండ్ బీడ్ అయిపోయింది. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. వైలెట్ కలర్ ఇది తిప్పుతున్నాను చూడండి. అటు ఇటు గ్రీన్ వచ్చాయి, మిడిల్లో వైలెట్ ఉంది. ఈ గ్రీన్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా 1 2 3 ఉన్నాయి. 1 వైలెట్ బీడ్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ మరలా పైకి తీసుకొచ్చేయండి. గ్రీన్ బీడ్లో నుంచి పైకి మనకి పైన మరలా వైలెట్ వచ్చేసింది. 1 2 3 చూసారు కదా, ఇలా వైలెట్లోను మిడిల్లోను ఈ కార్నర్లోనూ గ్రీన్ వచ్చేసాయి. మళ్ళీ ఇంకో స్టెప్ కూడా వేసేద్దాం. చిన్న ఖాళీ అయిపోయింది కదా, నెమలి ఇంకొక స్టెప్ కూడా వేసేద్దాం. ఇక్కడికి తీసుకెళ్ళిపోయి ఫస్ట్ బీడ్లోకి మరలా ఇక్కడ 1 బీడ్ ఉంది. 1 గ్రీన్,
1 వైలెట్ 1 గ్రీన్ ఇలా తీసుకోవాలి. మరలా కొంచెం పట్టేస్తూ ఉంటుంది, జాగ్రత్తగా వేసుకోండి నిదానంగా. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోతున్నాను నీడిల్ని. ఇక్కడ 1 గ్రీన్ 1 వైలెట్ ఉన్నాయి, 2 బీడ్స్. 1 గ్రీన్ 1 వైలెట్ యాడ్ చేయాలి. ఇలా పైకి వైలెట్ వచ్చేట్టు యాడ్ చేయటమే. నెక్స్ట్ థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇలా ఈ గ్రీన్ బీట్లోకి పైకి తీసుకొచ్చేసి 1 2 3 బీట్స్ ఉన్నాయి, 1 వైలెట్ యాడ్ చేయటమైన. ఇలా ఒక స్టెప్, ఈ స్టెప్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. మరలా పైకి 3 బీట్స్ వచ్చేస్తాయి, మనకి సరిపోద్దండి. 1 2 3 ఈ స్టెప్స్ మన నెమలి బాడీ పార్ట్కి తగ్గట్టు కాళ్ళు వేసుకోవాలి కాబట్టి ఈ స్టెప్ మనకి సరిపోద్ది, దాదాపు సరిపోద్దండి. ఇంకా నెక్స్ట్ పైకి తీసుకొచ్చేస్తున్నాను నీడిల్ని. 4 బీట్ మెథడ్తో 3 స్టెప్స్ వేసాం, చక్కగా కనిపిస్తుంది చూడండి. 1 2 3 3 స్టెప్స్ వేసాం. ఇంకా ఈ పొడవు మనకి సరిపోద్ది. నెమలి కాలు ఇక్కడికి తీసుకొచ్చేద్దాము. ఇది కూడా మనం 2 రకాలుగా వేసుకోవచ్చు అండి. పాదం అనేది 2 రకాలుగా వేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ ఒక మోడల్ వేశాను, ఇక్కడ ఒక రకం మోడల్, 2 రకాలు. ఇక్కడోనో మధ్య బీడ్స్కి ఇచ్చేసాను, ఇక్కడోనో కార్నర్లో ఇచ్చేసాను. నేను మీకు ఇది చూపించుతా, ఎందుకంటే ఇదైతే నెమలి పాదం నిలుస్తుంది. ఇది అంత చెప్పుకోదగ్గంత నిలవదండి, ఇదిగోండి పెద్ద నిలవదు. ఇదైతే కొంచెం వెడల్పు వచ్చేసి ఇది పాదం నిలుస్తుంది. ఇది కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, అందుకని ఇది వేస్తాను. 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత నీడిల్ ఇక్కడ ఉందండి, 1 బీడ్, గ్రీన్ బీడ్స్ 3 తీసుకోవాలి. 1 2 3 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి 3 గ్రీన్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా చూసారా. ఇలా సెకండ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోదాము. టైట్గా లాగేసేయండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ తీసుకోండి. మరలా 1 2 3 సపరేట్ దీనికి. ఇది ఇక్కడ బేస్ మాత్రం 1 బీటే ఉంటుంది. ఇలా థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ కూడా 3 బీడ్స్ యాడ్ చేసేయండి. ఇలా ఓకేనా, చక్కగా వచ్చేసాయి. మనకి పాదం కొంచెం వెడల్పు పెడితేనే కదండి నిలిచేది, లేకపోతే మనకు నిలవదు. ఇదిగోండి ఇలా ఇలా రావాలి. ఓకే, ఇంకా దీనికి ఇంకొంచెం మెరుగులు ఉన్నాయండి, ఈ మెరుగు కూడా దిద్దుదాము. ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ మీరు ఒక నాటు వేసేయండి, ఒక టాకా అనేది వేసేయండి కదలకుండా, ఈ ప్లేస్ వరకు మనకి. ఇలా కట్ చేయొద్దు, కట్ చేయకుండా నాటు వేసేస్తే ఇలా స్ట్రాంగ్గా లాగేసేయండి. ఇక్కడ కట్ చేయొద్దండి దీన్ని, మరలా ఈ బీడ్లోకి తీసుకెళ్ళండి. ఇలా
ఈ బీడ్ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేసాము, 2 బీడ్స్ తీసుకున్నాం. మన ఇష్టం వచ్చిన కలర్స్ వేసేసుకోవచ్చండి. ఇక్కడ బాడీలో ఏ కలర్ అయితే వేసామో నెమలికి ఆ బాడీలో ఉన్న కలర్సే తీసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేనైతే ఇక్కడ వైలెట్ 1, పింక్ 1 ఇలా 2 బీడ్స్ తీసుకున్నాను. తీసేసుకుని వైలెట్ని ఇలా పక్కకి తీసుకోండి. వదిలేసి ఈ బీడ్లో నుంచి ఇలా హోల్ ఉంది కదా, ఈ బీడ్లో నుంచి మరలా ఇక్కడికి మరలా వెనక్కి వచ్చేయండి. ఇలా ఈ బీడు బయటికి రాకుండా ఈ బీడు నాట్ అనేది ఇలా వేసేసాం. ఓకే, మరలా నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఈ బీడ్లో నుంచి మరలా కొంచెం టైట్గా ఉండటం కోసం మనకి కదలకుండా ఉండాలండి, అందుకని 2 తిప్పులు తిప్పవలసి వస్తుంది. ఇలా ఇక్కడ ఈ 2 బీడ్స్ మధ్యకు ఉంది. 1 వైలెట్ 1 పింక్ ఇలా వైలెట్ని పైకి అనేసి ఇలా ఈ బీడ్లో నుంచి మరలా వెళ్ళిపోవటం. మనకి ఇలా టైట్గా లాగేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బీడ్లోకి వచ్చేసాం. మరలా గ్రీన్లోకి వెళ్ళండి. అసలు మనం అవసరం లేదండి అల్లిక అనేది. ఇలా పట్టుకోండి, వంపకుండా ఎంతసేపటికి మనం వైర్ని ఇలా పట్టుకోవాలి. 1 వైలెట్ 1 పింక్ ఇలా ఎక్కించేసుకుని పింక్ బీడ్ని ఇలా పైకి వదిలేసేసి ఇలా ఉంది కదా ఈ 2, దీన్ని ఇలా తీసుకొచ్చేయండి. దీన్ని వదిలేసి ఈ వైలెట్ కలర్ బీడ్లో నుంచి మరలా కిందకి వెళ్ళిపోండి. ఇలా దీనిలోకి కింద వైలెట్ ఉంది చూసారా, దానిలోకి తీసుకెళ్ళండి. అప్పుడే మీకు పాదం అనేది నిలబడుతుంది, లేదంటే మీకు గ్రిప్ అనేది ఇవ్వదు. వెడల్పు రావాలి కదా మనకి. మరలా ఈ గ్రీన్ బీడ్లో నుంచి వచ్చేయండి. ఇక్కడ కూడా 1 వైలెట్ 1 పింక్ యాడ్ చేయాలి. పింక్ బీడ్ని ఇలా వదిలేసి వైలెట్ బీడ్లో నుంచి మరలా ఈ గ్రీన్ బీడ్ని చూసారా, ఈ గ్రీన్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి. ఇక్కడ టైట్గా లాగేసేయండి. ఇలా ఉండాలి. ప్లస్ మీరు కొంచెం టైట్గాను లాగాలి. ఈ 2 మీరు పాటించాలి. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవేనండి. ఇంకా వంగకూడదు కిందకి, ఇలాగే ఉండాలి, కొంచెం టైట్ ఉండాలి. ఇక్కడ ఇది 3rd బీడ్లో తీసుకొచ్చేసానండి. ఇక్కడ మరలా 1 వైలెట్ 1 పింక్ యాడ్ చేసేయటమేను. పింక్ని ఇలా పైకి తీసేసి నిదానంగా చూపిస్తున్నాను చూడండి. ఇలా వైలెట్ ప్లస్ మరలా వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి ఇలా పైకనేసి లాగేసేయండి. మరలా మిడిల్ బీడుని చూసారా వైలెట్, దాన్ని కూడా టచ్ అవ్వాలి. ఎందుకంటే ఇక కదిలేదు ఉండదు. ఈ బీడుకి టచ్ అయితే కదలదనమాట. మిడిల్ ఇదే కదండి, అందుకు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 1 వేస్తే అయిపోద్ది. మరలా వైలెట్ ఇలా యాడ్ చేయండి. ఈ 2 ఉన్నాయి కదా, పింక్ని పైకి అనేసేయండి. ఈ వైలెట్ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేయండి. అసలు లూజ్ అనేది లేకుండా ఇక్కడ పట్టుకుంటేనండి, ఇలా అనేస్తే మీకు
ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ పట్టుకుని మీరు ఇలానే వేస్తే ఈ పింక్ బీడ్ లూజ్ అంతా వచ్చేస్తుంది. మరలా ఈ వైలెట్లోకి తీసుకెళ్ళిపోండి. లాస్ట్ అనమాట, ఇంకా మనం వేసేది లేదు. ఇలా ఇది కూడా నిలవాలి కాబట్టి చూసారా, ఇలా ఒక్కొక్క దానికి ఇక్కడ 3 వచ్చినాయి కదా, 2 వచ్చాయి, 2 మొత్తం 6 రావాలి. 1 2 3 4 5 6 చక్కగా. ఇప్పుడు నిలవదు అనేది ఉండదన్నమాట. చూసారా ఎంత వెడల్పు తీసుకొచ్చామో. 3 బీడ్స్తో స్టార్ట్ చేసిన వాళ్ళం, మిడిల్ ఎంతగా తీసుకొచ్చామో చూసారా. ఇంకా నెక్స్ట్ ఒకసారి ఈ బీడ్స్ని కలిపేసేయండి. ఈ 3 బీడ్స్ మిడిల్లో ఉన్నాయి 1 2 3 వీటిని ఏమీ యాడ్ చేయకుండా వైరు సూత్తో ఇలా తీసుకొచ్చేయండి. ఎందుకంటే ఇలా మనం వెడల్పు ఇవ్వగలగాలి. ఇక్కడ నాట్ వేసేయండి, తీసుకొచ్చేసి నాట్ వేసేయండి. ఇంకా ఇలా నాట్ మాత్రం స్ట్రాంగ్గా వేయండి అబ్బా, మీకు కాలు మరలా ఊడిపోద్ది. బీడ్స్ ఇంత కష్టపడి అల్లుకుంటున్నామండి మనం. ఇలా నాటు మాత్రం నీట్గా బాగా స్ట్రాంగ్ ఉండాలి, అసలు ఊడకూడదన్నమాట. మరలా మీరు రిపేర్ వర్క్ అనేది అసలు పెట్టుకోవద్దండి. ఇదిగోండి ఇలా ఒక కాలు అయితే వేసేసాం, చూసారా ఎంత అందంగా ఉందో కదండి. ఓకేనా, ఇలా వేసేయాలి. ఇక్కడ కూడా మీరు వేసేయండి కాలు కరెక్ట్గా దీని ఎదురు, చూసారు కదా, దీని ఎదురు ఈ బీడ్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 దీన్ని ఇలా పక్కన ఇలా పెట్టుకోండి. మీరు అనొచ్చు ముందు కాళ్ళు వేసేసి ఇవి జాయింట్ ఇవ్వచ్చు కదండి, రెక్కలు అనొచ్చు మీరు. మరలా ఈ కాళ్ళు అండి, మనం రెక్కలు ఇక్కడ జాయింట్ ఇచ్చేటప్పుడు నేను ఎక్కడ ఇస్తున్నానో మీకు తెలియదు అనమాట. ఈ కాళ్ళు వేసిన తర్వాత ఈ రెక్క జాయింట్ ఇస్తాం. ఇదే మనకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ 4 బీట్ మెథడ్ వేసేసాము. 5 1 2 3 ఇవి 3 బీట్ మెథడ్ వేసేసాం. ఒక కాలు అయితే రెడీ అయిపోయింది. ఇంకొకసారి చూడండి, ఇక్కడ నేను ఒక స్టెప్ వేసి ఇంకొక కాలు కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి ఎక్కడ వేసుకోవాలో అనేది. ఫస్ట్ మనకి ఇలా వస్తుంది ఒక స్టెప్. ఓకే అండి, ఇదిగోండి ఇలా ఎదురుకి వచ్చినట్టు అనిపిస్తుంది మనకి. చూసారా, ఇక్కడ వేసుకోండి. 1 వైట్ బీట్ ఉంది కదా, ఇక్కడ 6 బీట్స్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ వేసుకోండి. సేమ్ ఇలాగే కంటిన్యూ చేయండి. ఫస్ట్ స్టెప్ కొంచెం అండి పట్టేస్తూ ఉంటాయి. ఇక్కడ దీన్ని ఏం చేస్తారంటే ఇలా పెట్టేసి మరలా ఇలా పెట్టేసుకోవచ్చు మనం, అదే వెళ్ళిపోద్ది. దీన్ని కొంచెం ఇలా పట్టుకోండి. ఫస్ట్ పట్టుకుని ఇక్కడ ఈ స్టెప్ ఒక్కటి వేసేయండి. కొంచెం ఇక్కడే కొంచెం మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ పైకి 6 బీట్స్ వచ్చేసిన తర్వాత ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంకొక కాలు కూడా నేను వేసేస్తాను, మీరు వేసేయండి. ఓకేనా, వేసేయండి అబ్బా, తేలికే కాబట్టి. ఇలాగే ఇదిగోండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఎంతసేపటికండి మనకి ఇలా రావాలి కాళ్ళని, ఇలా లోపలికి పెట్టకండి, ఇలా అంత చక్కగా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఓకేనా, ఇలా నుంచుంటాయి అన్నమాట మనకి. నెమలి చూడండి, ఒక కాలు వేయంగానే ఎంత అందం వచ్చిందో. మీరు వేసేయండి అబ్బా, ఇక్కడ నేను వేసేస్తాను. నేను ఇంకొక కాలు కూడా వేసేసానండి. ఇదిగోండి ఇలా 2 కాళ్ళు వేసా. ఇప్పుడు మనకి కాళ్ళు కొంచెం ఎడంగా ఉంటాయి, ఇలా ఇలా ఉంటాయి. వీటిని మనం ఇలా రావాలి, చూసారు కదా, ఇలా రావాలి. దీనికి మధ్యన టాకాలు వేయాలండి. నెక్స్ట్ వీడియోలో ఈ రెండిటికి 2 కాళ్ళు అన్నుకున్న తర్వాత 2 కాళ్ళు మీరు అల్లేసుకున్న తర్వాత ఈ మధ్యన టాకాలు అయితే ఇవ్వాలి. ఇలా ఇదిగోండి ఇక్కడ కదలకుండా విడిగా ఇలా దగ్గరికి రావాలి కదా. వీటికి ఇక్కడ మధ్యన టాకాలు ఉంటాయండి. అది నెక్స్ట్ వీడియోలో ఇద్దాము, పార్ట్ 9లోను. ఈ వీడియో ఇంతటితో ముగించేద్దామండి. చూడండి ఎంత బాగుందోను కాళ్ళు. ఇదిగోండి ఇలా విడిగా వస్తాయి. ఏంటి ఇలా వచ్చినాయి కాళ్ళు అని మీరు అనుకోవద్దు, వచ్చేస్తాయండి, మనకి చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు నిలవదండి మనకి, ఎందుకంటే వెనక ఇది సపోర్ట్ పెట్టాలి. ఇక్కడ సపోర్ట్ పెడితేనే మనకి ఇక్కడ నెమలి నిలుస్తుంది. ఇలా ఇలా నిలవాలి అంటే మనం ఇక్కడ సపోర్ట్ పెట్టాల్సిందే. 2 కాళ్ళకి ఏది నిలవదు కదా. ఓకేనా, చూడండి ఎంత బాగుందో. కాళ్ళు కూడా కలర్ వేసేసుకున్నాం, మన ఇష్టం అండి. మొత్తం గ్రీన్ వేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి కొంచెం రంగురంగులు వేసుకోవచ్చు, ఆప్షన్ మందండి ఇంకా నెమలికి. ఎందుకంటే రెక్కల్లాగా ఇచ్చాం కాబట్టి
ఇక్కడ కూడా మనం ఈ కలర్ అనేది ఇక్కడ రావాలి, లేకపోతే ఇది ఒక్కటే సపరేట్ అయిపోద్ది. నెమలికి 3 రంగులు ఉంటాయి కదండి. అది నన్ను అడిగితేనండి ఒరిజినల్ కలర్ ఉంటుంది చూసారా, నెమలికి గ్రీను, డార్క్ గ్రీన్ ఒకటి ఉంటుంది, ఈ గ్రీను, డార్క్ గ్రీను, మళ్ళీ ఇంకా ఈ కలర్ ఒకటి ఉంటుంది. ఈ 3 వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ గ్రీను ఇంకా ఈ గ్రీను చూసారా, ఈ గ్రీన్, ఈ 3 కలర్స్ వేసుకుంటే నెమలి చాలా బాగుంటుందండి అసలు. ఇదండి చూసారా ఎంత అందంగా ఉందో కాళ్ళు వేసేటప్పటికండి నెమలి టోటల్ లుక్ చూడండి ఇలా. ఓకే అండి, ఈ వీడియో పార్ట్ 8 ఇంతటితో ముగించేసేద్దాము. మరలా నెక్స్ట్ పార్ట్ 9లో మరలా మీ ముందుకు వచ్చేస్తానండి. వీడియో చూసిన తర్వాత లైక్ ఇచ్చారో లేదో చెక్ చేసుకుని ముందు లైక్ ఇచ్చేసేయండి అబ్బా. లైక్ ఇచ్చిన తర్వాత మన ఛానల్ క్లోజ్ చేసేసేయండి. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, అర్థం కాని వాళ్ళు కామెంట్ బాక్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా కాదండి మీరు ఇలా వేసుకోండి అని చెప్పి. కాళ్ళు మాత్రం ఇలాగే విడిగా ఉంటాయండి, మనం జాయింట్ ఇవ్వాలి. ఇదేంటి కాలు ఇటుకి కాలు వెళ్ళిపోతుంది ఏంటి అనేసి మీరు అనుకోవద్దు, మనకి చక్కగా వచ్చేస్తాయి కాళ్ళు, ఏ ఇబ్బంది లేదు మనకి. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో అంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. పార్ట్ 9లో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకి సెలవు. నమస్తే.